మీరు మీతో పాలు పంచుకోవాలి, కొద్దిగా మీతో మాట్లాడలేకపోయినాడు, మిమ్మల్ని సరిగా పలికించుకోలేకపోయినాడు, మిమ్మల్ని వదిలేకోకుండా ఉన్నాడు కదా, అందుకని వచ్చారు. సార్కి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాము. ఈ క్లాస్ ఒకసారి. అదేవిధంగా మన ప్రధానోపాధ్యాయులు, నూతనంగా ఎన్నికైనటువంటి ప్రధానోపాధ్యాయులు గౌరవ నరసింహబాబు సార్ గారిని కూడా వేదికని సవినీయంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన లక్ష్మణ సార్, ఎల్ఏ సార్ కూడా వేదికని సవినీయంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా పిఎస్ మేడం దయచేసి ఒకసారి కూర్చోనట్లేదు మేడం క్లాస్. అదేవిధంగా హిందీ మేడం గారిని కూడా వేదికని సవినీయంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా పీడి మేడం గారిని కూడా సవినీయంగా వేదికని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా గౌరవ శ్రీనివాసరెడ్డి సార్ కూడా వేదికని సవినీయంగా ఆహ్వానిస్తున్నాము. మన టీచర్లతో ఇంటికి మామూలుగా ముఖాముఖి మాట్లాడుకోవడానికి అవకాశం లేదు మీకోసం, అవునా కదా? ఇప్పుడు మీరు మన ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా మనకి సర్ప్రైజ్ ఉంటుంది. మళ్ళా సార్ ఈ పాటికి 3-4 టైమ్స్ వచ్చినాడు. డాక్టర్ సార్ వర్కింగ్ ఇన్ ఎక్కడ సార్? సింగపూర్, అనంతపూర్లో కేరింగ్ క్యూన్ అనే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు కదా డాక్టర్ సార్. గౌరవనీయులు డాక్టర్ అభిలాష్ సార్ కూడా వేదికకి సవినయంగా ఆహ్వానిస్తారు. చరిత్ర ఇంకోటి ఇద్దరు పట్లే మామూలు చరిత్ర కాబట్టి ఇప్పుడు మన ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. సార్ అందరినీ ఆహ్వానించారు. వాళ్ళు కూడా అభినయంగా సభావేదిక విధంగా జరిగింది. అంటే మీరు అందరూ ఏ విధంగా సార్కి సన్మానం చేశారు అనేది బాగా ఎందుకంటే మనలో అభివృద్ధి చేస్తాను మీ సహకారం దానికి సార్నే గెస్ట్గా తర్వాత సార్ దాన్ని ఓపెనింగ్ చేయాలి. సార్ ఓపెనింగ్ సెరమనీ సార్ గారే చేస్తారు. కాబట్టి దానికి ఖచ్చితంగా డిసెంబర్లో అంటే నెల 2 నెలలు చెప్పుకోలేదు అలా డిసెంబర్ లోపల ఖచ్చితంగా ఈ సంవత్సరంలో సార్ కొద్దిగా గుర్తుగా తీపి గుర్తుగా మనము దానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నిజమవుతా కదా? సారు పనిచేసినటువంటి చివరి స్కూల్లో జ్ఞాపకం చిరస్థాయిగా నిలబడుకోవాలి సార్. ఆ విధంగా అదొక గుర్తు. ఎందుకంటే సార్ ఏం తీసుకోరు మన కోసమే. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళకి ఎవరైనా రాని అక్కడ కూర్చొని స్టడీకి కానీ భోజనానికి కానీ మరి ఏదైనా మీటింగ్ కానీ ఏదైనా కార్యక్రమం చేసినా కూడా అక్కడ నిజంగా అనుకునేదానికి సార్కి అదొక 2 ఏళ్ళ నుంచి సార్కి కోరిక. అది సారు ఇక చేసినటువంటి కార్యక్రమం అంటే అది మనకు ఎదురుగా కనపడతా ఉంది కదా. దాదాపు అంటే దానికి నాకు తెలిసి అంటే సార్ చెప్పలేదు కానీ నాకు తెలిసి దానికి 70,000 రూపీస్ ఆ టైల్స్కి ఎక్స్ట్రా ఖర్చు, సిమెంటు, లేబరు, అలా మోటార్ కూడా సబ్మర్సిబుల్ మోటార్ అదే 15,000 మోటార్ నెయ్యి పోవాలి కదా పైనకి. పోవాలంటే ఈ మోటార్తో పోవాలి. ఇంకెళ్ళండి గవర్నమెంట్ కావాలా చేసి. అంతేకాకుండా మన టాయిలెట్స్ దగ్గర కూడా కట్టించడానికి దాదాపు టాయిలెట్స్ కానీ ఆ ట్యాంక్ రెడీ కావాలన్నా కూడా అంతకుముందు
బడ్జెట్ అయిపోయింది సార్ ఉంటుంది అని ఏం చేశానంటే ఇంత ఉంటుంది అనుకుని చోళ్ళ సార్ చెప్పినాడు ఉందిలే అమౌంట్ అని పెట్టేశాడు. దాదాపు అంటే 1,78,000 రూపాయలు పెట్టినాడు సార్ నా లెక్క ప్రకారం. 1,78,000 అంటే మనం సార్కి రుణపడినామా లేదా? పాఠశాల రుణపడి ఉంటుంది సార్కి. ఇదో కదా 70,000 ఎంత 2.5 లక్షలు అయింది. అలా అంటే లెక్క చెప్పాలని కాదు సార్, ఉదారత, వాళ్ళ యొక్క కమిట్మెంట్. ఇంకా మిగతాదంటే సార్ ఏమన్నా ఖర్చు సార్ నేను అది మీరు అది భరించొద్దండి, మేము భరిస్తాం. మేము స్కూల్ ఫండింగ్ వచ్చినది ఈ 5 ఏళ్ళలో నాకు తెలుసు ఒక్కసారి మాత్రమే. వచ్చాను చూస్తే స్కూల్కి వచ్చిన ఫండ్ కేవలం 37,000 రూపాయలు మాత్రమే. కేవలం 37,000 రూపాయలు మాత్రమే స్కూల్ ఫండ్. ఈ 5 ఏళ్ళు సార్ ఈ 2 ఇయర్స్ కేవలం వచ్చినది ఓన్లీ 37,000 కానీ సార్ పెట్టిన దాన్ని అమౌంట్ లేదు. మనకి ఎప్పుడైనా కానీ ప్రైజెస్ కానీ బుక్స్ కానీ లేకపోతే 10th క్లాస్ మంచి మార్కులు చిన్న పిల్లలు కానీ లేకపోతే ఫస్ట్ FA1 FA2 FA3 2 4 FA2 2 SA 6 12. ఈ 12 పరీక్షల్లో ఎవరు ఫస్ట్ వచ్చినారో వాళ్ళకే తెలుసు ఏం చేస్తున్నారు సార్ కదా. ప్రతి ఒక్కరికి ప్రైజెస్. అంతేకాకుండా టీచర్లు కూడా ప్రైజ్ వచ్చినారు సార్. ప్రతి అకేషన్ సైన్స్ డేకి సైన్స్ టీచర్లకి ప్రైజ్, వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాను. మ్యాథ్స్ డేకి నాకు మ్యాథ్స్ సార్ ఇద్దరికి ప్రైజ్ ఇచ్చాను. సార్ మేమేం పోటీ పెట్టినారు, మాకు పోటీ ఏం లేదు. ఎందుకు సార్ అంటే లేదు సార్, హ్యాపీగా ఉంటాను, బాగా చేస్తాను, బాగా పాట పాడతాను సార్. అబ్జర్వ్ చేసి అది అందరికీ ప్రతి దీనికి ఏ డే వచ్చినా కూడా ఆ స్పెషల్ ఆ టీచర్కి ఆ విధంగా తను ఎప్పుడు ఎవరైనా మాకేం చెప్తాను లేదు సార్, ఏమన్నా మేమేమన్నా మాదంటే లేదు సార్, తనంతా ఉంది లేదు చేస్తాను. స్కూల్ కోసము ఈ విధంగా తపన పడేవాళ్ళు, ఈ విధంగా నిస్వార్థంగా వాళ్ళ యొక్క సేవలు అందించిన వాళ్ళంటే ఫస్ట్ టైం సార్ నరేంద్ర సార్ సర్వీస్లో సార్ చూడండి. మళ్ళా అది మేము చెప్పుకోవచ్చు చెప్పుకోకూడదు కూడా తెలియదు, కానీ అనుకోకుండా ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్. వాళ్ళు మంచిదనగా సక్సెస్ని ఆ విధంగా తీసుకొచ్చిందని నా అభిప్రాయం. ఏం చేసింది ఏం లేదు. ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా అదే అది చెప్తారు కదా, ఏది అనుకూలంలో అది ఆటోమేటిక్గా అనుకూలం అయిపోయింది సార్. హ్యాపీగా సక్సెస్ చేయగలిగినాం. టీచర్లు అంతే అది గురించి విధంగా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి సార్ చెప్పేది. ఏ విషయమైనా కానీ ఏదన్నా కానీ మనస్ఫూర్తిగా నిస్వార్థంగా పిల్లల కోసం సార్, విద్యార్థులు సార్ చేద్దాం, మనకి ఏదైనా ఒకటి చేద్దాం, ఏదైనా చేద్దాం, ఏం చేద్దాం. ఎప్పుడూ టీచర్లందరినీ సంప్రదించి ఏ విధంగా చేస్తే మీరు బాగుపడతారు, పిల్లలు మంచి విద్య అభ్యసించడానికి మంచి విద్య అందించడానికి మనం ఏ విధంగా వాళ్ళకి సహకారం ఇవ్వగలము అని సార్ చెప్తాను, చేసి చూపిస్తాను. ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా సార్. అంటే ఇవి పొగడ్తలు కాదు, వాస్తవాలు. ఎక్కువసేపు ఎప్పుడైనా మాట్లాడి చూసినారా నేను కదా? ఎప్పుడే కానీ వాస్తవం మాట్లాడిన దాంట్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్. పిల్లలు కూడా అంతే ఫస్ట్లో బాగా కోఆపరేట్ చేస్తున్నారు, బాగా చదువుతున్నారు, కానీ ఇంకా కొంచెం మీరు బాగా చదవాలనే తపన అందరి టీచర్స్లో ఉంది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి ఏ స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్లో తప్ప ID కార్డ్స్ అనేవి ఎక్కడ లేవు. అది మన గురుజీ తెలుగు సార్ అలా హెడ్ మాస్టర్ సార్ యొక్క ఆధ్వర్యంలో కార్యం అంటే దాన్ని కార్యరూపంలో తెచ్చేది
సార్, ఆచరణ మన గురూజీ సార్. ఏమైనా కానీ చెప్తే అక్కడ పోయి అంత ఐడీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని రావాలంటే ఊరికి అయ్యేది. తర్వాత ఫొటోస్ తీసి అన్నీ చేసి పంపించి ఊరికి ఐడి కార్డ్ ప్రతి ఒక్క స్టూడెంట్ని ఐడెంటిఫై చేయాలి. ఆ స్కూల్ని ఆ పిల్లలకి ఐడెంటిటీ కార్డు అనేది ఉండాలన్నమాట. 2 years నుంచి ఐడి కార్డ్స్ ఊరికి లేకుండా ఎవరు వేసుకోకుండా ఉండేదాన్ని అందరూ ప్రతి ఒక్కరు వేసుకోవాలనే ఉద్దేశంతో జరిగింది. ఇంకా కొంచెం ఎవరన్నా అట్లేమన్నా పోయినా కూడా చెప్పవచ్చు, గురించి సార్ ఇండియా వరకు రావాలి, హిందూపూర్లో ఉండేంత వరకు ఖచ్చితంగా ఈ పాఠశాలకి మేము చెప్తా ఉంటాము, చేయాల్సిందే సార్. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా ఏం సార్ ఆ భరోసా అంటే మాకు ఆ నమ్మకం కూడా ఉంది. మాకు ఖచ్చితంగా చేస్తానని మాట ఇచ్చేసినారు సార్. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ యొక్క ఒపీనియన్ని చెప్పడానికి చాలా ఉత్సుకత ఉంటారు. మన రోజుకి ఎవరికి అవకాశం దొరకలేదు కాబట్టి మనం చేసుకోవాలన్నా స్మరణ చేసుకోవాలన్నా కూడా వాళ్ళు చేసినటువంటి మంచి పని చెప్పాలన్నా కూడా ఒక రకంగా అదృష్టం ఉండాలని అనిపిస్తుంది నాకు. అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ సార్. ఎన్ఎస్ఆర్ లక్ష్మణమూర్తి సార్ గారు మాట్లాడవచ్చు. సభాధ్యక్షుడు మరో మన రాజ్య ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణమూర్తి సార్ గారు, మరి మన ప్రధాన ఉపాధ్యాయులు నరేంద్ర సార్ గారు, వేదికను అలంకరించినటువంటి సహచర ఉపాధ్యాయులు, మరి డాక్టర్ గారు, అందరికీ విద్యార్థులందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఏం మాట్లాడాలో నాకైతే ఎక్కువగా తెలీదు. అందుకే ఆ రోజు ఫంక్షన్లో వచ్చేసి సార్కి విషెస్ చెప్పాలనుకున్నా, అవకాశం అయితే దొరకలేదు. మరి ఆ రోజు మిస్ అయినందుకు గాను సభాముఖంగా ఈరోజు గౌరవ మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరేంద్ర గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను సార్. నేను ఇక్కడ పాఠశాలకు వచ్చేసి జస్ట్ 2 months అయింది. అంటే నాకు సారు 2 monthsగా పరిచయం, మీకు 2 yearsగా పరిచయం. ఏది ఎక్కువ? 2 years. 2 years ఎక్కువ. అంటే 2 ఏళ్ళుగా మీరు సార్ని చూస్తూ ఉన్నారు, అది మీ అదృష్టం. జస్ట్ 2 monthsగానే నాకు పరిచయము, అది నా దురదృష్టం అని అనుకుంటున్నాను. అందుకే నాకు సార్ గురించి ఎక్కువగా విషయాలు తెలియవు. సార్ నేను ఇంతకుముందు గతంలో కూడా ఎప్పుడూ చూడలేదు, మాకు పరిచయం లేదు. మీకు 2 yearsగా తెలుసు కాబట్టి సార్ గురించి మొత్తం విషయాలన్నీ కూడా మీకే బాగా తెలుసు, చాలా విషయాలన్నీ కూడా తెలుసు. నేను మొన్ననే 31వ తేదీ సార్ గురించి ఇంత గొప్పవాడా సార్ అని ఆ రోజే తెలిసింది. ఈ 2 నెలలుగా సార్ గురించి తెలుసుకునే ప్రయత్నము చేయలేదు, తెలుసుకునే అవకాశం కూడా రాలేదు. చాలా విషయాలు, ఎన్నో విషయాలు, అంటే ఒక టీచర్ అంటే ఇలా ఉంటారా, ఒక హెచ్ఎం గారు అంటే ఈ విధంగా ఉంటారా అని చాలా విషయాలు తెలుసుకున్నా. మామూలు ఒక టీచర్ కానీ ఏదైనా హెడ్ మాస్టర్ కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏవైతే జీవోస్ వస్తూ ఉంటాయో వాటికి అనుగుణంగానే పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. అయితే దానికి అతీతంగా, అంటే గవర్నమెంట్ ఏవైతే మనకు చెప్తూ ఉంటుందో దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటే, అదే విధంగానే వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తూ ఉంటే ఇంత పేరు ప్రఖ్యాతులు అనేటివి ఉపాధ్యాయులకు కానీ హెడ్ మాస్టర్కి కానీ రావు. అంటే అంతకు మించిన మనస్సు అనేది ఉండాలి, హృదయపూర్వకంగా పనిచేయాలి, డెడికేషన్గా పనిచేయాలి. ఇక్కడ టైం అనేది ఉండకూడదు. 9 to 4 స్కూల్ టైమింగ్. ఈ 9 to 4 ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావు. అంటే జస్ట్ 7 hours
మరి ప్రజల్లో అయితేనేమి విద్యార్థుల్లో అయితేనేమి వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఉండాలంటే ఈ 7 గంటలు సరిపోదు. సార్ వచ్చేసి అంతకు మించి పని చేసినాడు. ఈ 2 నెలల కాలంలో సారు నేను వచ్చింది చూడలేదు, పోయింది చూడలేదు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో. అంటే సారు ఇర్రెగ్యులర్ అని కాదు అక్కడ అర్థం. నేను ఏ రోజు వచ్చినా కూడా నాకంటే ఎప్పుడు వచ్చింటాడో మొత్తానికి ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉంటాడు అనమాట. మళ్ళీ సార్ పోయింది నేను ఎప్పుడూ చూడలేదు, ఎందుకంటే నేను పోయింది 4 గంటలకు పోతాను కాబట్టి. వచ్చేది 8:45కి వస్తాను. సార్ ఎప్పుడు వచ్చింటాడో తెలియదు. 4 గంటలకు వెళ్ళిపోతాను. సార్ ఎప్పుడు పోతాడో తెలియదు. అప్పుడప్పుడు నరసప్ప అన్నకి అడుగుతూ ఉంటా, సార్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోతాడు, ఎప్పుడు చూడలేదంటే నాకంటే ముందే వచ్చింటాడు సార్, మళ్ళీ నాకంటే ముందే. సార్ టైమింగ్ అంటూ లేదు. అంటే ఉదయం 7కి రావచ్చు, 7:30కి రావచ్చు, 8కి రావచ్చు. అంటే సాయంత్రం వచ్చేసి అది 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు, 10 కావచ్చు. అంటే ఇన్ని గంటల సేపు ఏ టీచరు పనిచేయడు, ఏ విద్యార్థి పనిచేయడు. మీరు ఇంట్లో కూడా మీరు కూడా అంతవరకు చదువుకోరు. ఒక 2 సంఘటనలు మాత్రమే నాకు గుర్తున్నాయి. అది మెగా పేటిఎం రోజు, తర్వాత వచ్చేసి ఇది యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకున్న రోజు నర్సప్ప అన్న చెప్పినాడు, ఆ రోజు 10 గంటలు అయింది సార్, సార్ ఇక్కడే ఉన్నాడు, 10 గంటల వరకు ఉన్నాడు, ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసుకుంటుంది. అంటే రేపటి రోజు నెక్స్ట్ డే ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా, దిగ్విజయంగా, గొప్పగా కండక్ట్ చేయాలంటే 4 గంటల వరకే పనిచేస్తే వెళ్ళిపోతే నెక్స్ట్ డే వచ్చేసి అంత ఖచ్చితంగా, అంత గొప్పగా ఏ ప్రోగ్రామ్ను నిర్వహించలేమన్నమాట. అంటే రాత్రి 9-10 గంటల వరకు కూడా పని చేస్తేనే అది జరుగుతుంది. మరి 9-10 గంటల వరకు అంత పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా చేయాలంటే ఒకరే ఏ మహానుభావుడు చేయలేరనమాట. నాలాంటి వాళ్ళు 4 గంటలకి వెళ్ళిపోతే, కొంతమంది ఎవరన్నా 4:30-5 గంటలకు వెళ్ళిపోతే, మా మేసార్ అట్లా వాళ్ళు ఇంకో గంట సేపు ఎక్కువగా ఉంటే అందరూ వదిలి ఒక్కొక్కరే వెళ్ళిపోతూ ఉన్నా కూడా సార్ మాత్రం ఒక్కడనే ఉండే, సార్ నేను ఒక్కడనే ఏ విధంగా చేయలేదు, మీరు అందరూ అట్లా వెళ్ళిపోతూ ఉంటే రేపు ప్రోగ్రామ్ ఉంది కదా అని సార్ మా దగ్గర అయితే ఎప్పుడూ అనలేదు. నాకు తెలిసింది 2 ఫంక్షన్లు. బహుశా ఇంతకుముందు గతంలో 2 ఇయర్స్గా జరిగిన ఫంక్షన్లో కూడా ఏ టీచర్ను కూడా మీరు ఉండాలి 5 గంటల వరకు, 6 గంటల వరకు, 7 గంటల వరకు, కొద్దిగా పనులు ఉన్నాయి కదా అని చెప్పి ఉండడేమో అనిపిస్తుంది. మరి అన్ని పనులు తనొక్కడే చేశాడన్నమాట. ఈ నర్సప్ప అన్న కానీ, మన పీడీ మేడం కానీ, ఇట్లాంటి వాళ్ళు ఏమన్నా ఒకరినో ఇద్దరినో పట్టుకొని ఎన్ని గంటలైనా కూడా అవసరమైతే నైట్ అంతా కూడా కష్టపడి, నాకు తెలిసి ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే సార్ నేను అర్థం చేసుకునేది ఏమంటే ఆ రోజు నైట్ నిద్రపోయినడేమో అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉందంటే, ఏదైనా బిగ్ ప్రోగ్రామ్ ఉందంటే నిద్రపోకుండా ఆ ప్రోగ్రామ్ గురించే ఆలోచిస్తూ, ఆ టీచర్స్ గురించే ఆలోచిస్తూ, ఆ విద్యార్థుల గురించే ఆలోచిస్తూ, స్కూల్ గురించే ఆలోచిస్తూ ఉంటాడేమో అని అనిపిస్తుంది. అట్లా ఆలోచిస్తేనే నెక్స్ట్ డే ప్రోగ్రామ్ వచ్చేసి సక్సెస్ఫుల్గా జరిగేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏ మహానుభావుడికి సాధ్యం కాదు. అందుకే సార్ నేను మహానుభావుడు అంటుంది. అంటే అది ఒక్కరికి మాత్రమే సాధ్యమవుతుంది, ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాదు. మరి మన ప్రధానోపాధ్యాయులు నరేంద్ర గారికి మాత్రమే అది సాధ్యం. ఇట్లాంటి కార్యక్రమాలు మాత్రం దిగ్విజయం చేయాలి. నిజంగా అందరూ చెప్పుకోవడం కాదు, ఒక్కరికి సాధ్యం కాదు అది. అందరూ వదిలి వెళ్ళినా కూడా ఒక్కరే పని చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. విద్యార్థులు చేయాల్సిన పని కూడా సారే చేస్తూ ఉంటాడు. టీచర్స్ మేము చేయాల్సిన పనులు మిగిలిపోయినా కూడా సారే చేస్తూ ఉంటాడు. హెచ్ఎం సార్ చేయాల్సిన పనులన్నీ కూడా మిగిలిపోయిన సారే ఇంటి చేసుకోవడానికి తప్పక చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఏదైనా వాచ్మెన్ కానీ, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు పనులు కూడా ఏదైనా మిగిలిపోయినా కూడా సారే ఒక్కడే అన్నీ తానై అన్నీ ఒక్కడే ఆ పనులన్నింటినీ కూడా చేసుకొని మరి ఇంటికి వెళ్ళేవాడు అనమాట. అంటే అటువంటి గొప్ప మనసు, అటువంటి గొప్ప హృదయము, ఇటువంటి అంకిత భావం అనేది ఎవరికీ ఉండదు. అది ఈ 2 నెలల్లో నేను అబ్జర్వ్ చేసింది. సార్ గురించి మీకు ఇంకా చాలా విషయాలు. అంతకు మించి ఈ డ్యూటీ కంటే నాకు సార్లో నచ్చినది వచ్చేసి తన మంచి మనసు అనమాట. అది వెన్నలాంటి మనసు అనొచ్చు, లేకపోతే ఎటువంటి మనసు అనొచ్చో అది చెప్పలేం. కానీ
అది ఎంత పేదవాడైనా ఎంత ధనవంతుడైనా, అది పిల్లవాడైనా కూడా లేకపోతే టీచర్ అయినా కూడా, లేకపోతే లుంగి కట్టుకొని వచ్చినటువంటి పేరెంట్ కావచ్చు, ప్యాంటు షర్ట్ ఇన్షర్ట్ చేసుకుని వచ్చినటువంటి ఏదైనా అధికారితో అయితేనేమి, ఒక అధికారితో ఎట్లయితే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడో మరి ఒక రైతుతో కూడా అదే విధంగానే మాట్లాడతాడు. అదే స్మైలింగ్తోనే, అంతే ఆప్యాయతతో, అంతే ప్రేమతో, అదే చిరునవ్వు, చెరగని చిరునవ్వు. అది పేరెంట్ రావచ్చు, లేకపోతే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా స్కూల్కి వచ్చినప్పుడు ఎంత రెస్పెక్టబుల్గా మాట్లాడతాడో, వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడో, మరి వచ్చిన వాళ్ళని కూడా అదే విధంగానే రిసీవ్ చేసుకుంటాడు. అంటే అటువంటి మనస్సు అనేది ఎవరికి ఉండదు. అధికారి అయిన తర్వాత అధికార దర్పం అనేది చూపిస్తారు. హెడ్ మాస్టర్ అంటే అధికారి, అంటే ఇంతమంది పిల్లలకు బాస్, ఇంతమంది టీచర్స్కు బాస్, మొత్తం మంది క్లస్టర్ అనమాట. ఈ క్లస్టర్లో ఉన్నటువంటి స్కూల్ అన్నిటికీ కూడా బాస్ ఉన్నది. మరి చూడండి, ఎప్పుడైనా కూడా అధికారిగా ఎప్పుడు కూడా మాట్లాడు, ఆ బాడీ లాంగ్వేజ్లో అయితేనేమి, మరి తను ఏదైనా మాట రూపంలో కానీ ఎవరిని కూడా హర్ట్ చేసే విధంగా, మనసు నొప్పించే విధంగా ఏ రోజు మాట్లాడలేదు. అంటే ఈ 2 నెలలుగా నేను గమనించింది అన్నమాట. అందుకే మొత్తం ఇంతమంది విద్యార్థులు అయితేనేమి, లేకపోతే పేరెంట్స్ అయితేనేమి, ఇంకా ఇతర ఎవరైతే మన రోజు వచ్చినారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ పని చేసి అందరూ కూడా అన్నిటితో సార్కు వీడుకోలు పలకడం అనేది జరిగింది. నిజంగా ఊర్లో వాళ్ళు, మనము ప్రొఫెషన్ పోయింటే ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి సార్కు పసుపు కుంకుమ పెట్టి ఒక దేవుని వలె సార్ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉంటే, అంటే నిజంగా మహానుభావులు అంటే ఇట్లా ఉంటారా, దేవుళ్ళు అంటే ఇట్లా ఉంటారు. మామూలుగా మనసు ఎవరైనా కూడా నీవు నేను ఏదైనా ఊరేగింపుపోతే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ సార్ని చూసి, అంటే సార్ మనస్తత్వానికి, దీనికి, ఆ రథానికి ఆ ఊరేగిస్తూ ఉంటే దేవుని మనం ఏదో ఊరేగించుకుంటూ వచ్చినట్టుంది అనమాట ఆ రోజు. అంటే ఆ విధంగా ప్రజల్లో కూడా అటువంటి ఇది అనేది వచ్చింది. నిజంగా అంత ప్రజల్లో అంత మార్పు కానీ ఆ విధంగా ఆకర్షితులు అయినారంటే సార్ యొక్క మనసుకే వాళ్ళందరూ కూడా. చదువు చెప్పిండేది మీకే, వాళ్ళందరికీ మీ పేరెంట్స్కి ఎవరికి కూడా, విలేజర్స్ కానీ సారు చదువు చెప్పలే. అంటే సారు మనసు వాళ్ళకి తెలుసు. అనేక సందర్భాల్లో మరి పేరెంట్స్, మీ అమ్మ నాన్న ఇక్కడికి రావడం కానీ, గ్రామ ప్రజలు ఇక్కడికి రావడం కానీ, వాళ్ళని రిసీవ్ చేసుకున్న విధానం వల్లనే సారు అంత గౌరవం అనేది కానీ, అంత మర్యాద అనేది కానీ పొందినాడు. ఆ రోజు మనం కళ్ళారా మనం చూసామన్నమాట. ఇంతవరకు మేము కూడా చాలా ఫంక్షన్స్కి అటెండ్ అయినాము. మరి చాలామంది టీచర్స్ కావచ్చు, హెచ్ఎంస్ కావచ్చు రిటైర్డ్ అయినారు. కానీ ఈ విధంగా అంటే ప్రజల్లో ఇటువంటి స్పందన అనేది లేకుండా పోయింది, ఎక్కడ చూడలేదన్నమాట. అంటే అటువంటి స్పందన ఇక్కడ గమనించున్నాము. అంటే దాన్ని బట్టి సార్ యొక్క గొప్పతనం ఏంటి అనేది తెలిసింది. ఇంకా సార్తో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఆ రోజు ఇక్కడ రావడం జరిగి, సార్ ఏ విధంగా రిసోర్స్ పర్సన్గా పనిచేశారు. రిసోర్స్ పర్సన్ అంటే మాలాంటి టీచర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం అనమాట. ఏ విధంగా పిల్లలకు బోధించాలి, అర్థమయ్యే రీతిలో సులభంగా, కష్టం కాకుండా బోధించాలి అని సార్స్ స్టేట్ ఎస్ఆర్పిగా పనిచేశారంట. మరి అది చాలా ఎంతో నాలెడ్జ్ కానీ, మరి ఎంతో టాలెంట్ ఉంటేనే టీచర్స్కు గురువుగా, టీచర్స్కు ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఉండాలంటే అది సార్లో ఎంతో నైపుణ్యం ఉంటేనే అది సాధ్యమవుతుంది. మరి అంతేకాకుండా సార్ గురించి చెప్తూ మాతో పాటు కొలీగ్స్ అని చెప్పుకుంటూ, సారు కూడేరులో పనిచేసేటప్పుడు శ్రీనివాస్ ప్రసాద్ సార్ అని హెచ్ఎంగా ఉండేవాళ్ళు. ఆ శ్రీనివాస్ ప్రసాద్ సార్ వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట. ఆ రోజు ఇక్కడికి వచ్చినారు. ఏం సార్ మీరు వచ్చినారంటే, సారు నేను కలిసి పనిచేసాము, నేను అక్కడ హెచ్ఎంగా ఉన్నప్పుడు సారు మ్యాథ్స్ అసిస్టెంట్గా ఉండేవాళ్ళు అంటే సార్ గురించి చాలా గొప్పగా చెప్పారనమాట సార్ ప్రసాద్ సార్ అయితే. అంటే ఆ సార్ ద్వారా కూడా నాకు ఈ విషయాలు సార్ ఎంత గొప్పవాడు అనేది తెలుసు. మరి కొంతమంది చెప్తూ, ముఖ్యంగా మ్యాథ్స్ అంటేనే ఎంతో కష్టమైన సబ్జెక్టు, అంటే బెత్తం పట్టుకోకుండా మరి లెక్కలు నేర్పించేవాడు అంటే
దాన్ని బట్టి ఇంక ఎంత ఈజీ మెథడ్లో ఎంత భయపడేవాళ్ళు మరి ప్రేమతో ఆప్యాయతతో మరి దగ్గరకు తీసుకునే వాళ్ళకు అంత సులభంగా గణితాన్ని బోధించినాడంటే రియల్లీ సార్ చాలా గ్రేట్ అనమాట. సార్లో వచ్చేసి మ్యాథమెటిషియన్ సైంటిస్ట్ ఉన్నారు కదా, రామానుజన్ ఉన్నాడేమో అని నాకైతే అనిపిస్తుంది. అంటే అటువంటి గొప్ప గణిత మేధావి మన హెడ్ మాస్టర్ గారు. అంటే అటువంటి గణిత మేధావి చూడండి, మన పాఠశాలకు 2 సంవత్సరాల పాటు హెచ్ఎంగా పనిచేయడం అనేది, మరి వారి ఆధ్వర్యంలో మీరు క్రమశిక్షణ పొంది ఈరోజు ఆ గొప్ప విద్యార్థులుగా, అంటే ఆ రోజు మీకు ఈ ప్రతిరోజు కూడా నేను ప్రేయర్లో చూసేవాడిని. ఫస్ట్ నేను పాఠశాలకు అంటే కొంచెం ఓపెన్గా మాట్లాడాలనుకుంటే ప్రేయర్ జరిగేటప్పుడు వచ్చేసి పిల్లవాళ్ళు వచ్చేసి ఎక్కువసేపు స్టాండింగ్లో ఉండాలంటే నాకైతే ఇష్టం ఉండదు, ముందు నుండి గమనిస్తూ ఉండేవాడిని. ఎవరైనా హెచ్ఎం గారు ఏదో లేనిపోయినవన్నీ కూడా కొంచెం చెప్తూ ఉంటే ఎందుకు సార్ అన్నీ కూడా పిల్లలను ఎండలో నిలబెట్టేసి రోజు 10-15 నిమిషాలు క్లాస్ తీసుకుంటున్నారే అని అనుకునేవాడిని ముందు వేరే వేరే స్కూళ్ళల్లో. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక వారం రోజులు అదే విధంగానే అనుకున్నాను అనమాట. సార్ ప్రతిరోజు కూడా ఒక 5-10 నిమిషాలు లేట్ అవుతుంది యాక్చువల్గా. అంటే నేను ఆ వారం రోజులు కాన్సన్ట్రేషన్ చేయలేదు, సార్ ఏం చెప్తూ ఉన్నాడు పిల్లలకి అనేది కాన్సన్ట్రేషన్ చేయలేదు. అందుకే నా మైండ్ వచ్చేసి ఆ విధంగా ఆలోచించింది అనమాట. తర్వాత సార్ ఏం చెప్తూ ఉన్నారని గమనిస్తూ ఉన్నాను, ఎక్సలెంట్గా మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాడు అనమాట. అంటే ఆ 10-15 నిమిషాలు సార్ మోటివేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రోజంతా కూడా మేము ప్రతిరోజు పడిన కష్టం అంతా కూడా ఆ ఫలితం దక్కాలంటే ఆ మోటివేషన్ అనేది ఉండాలి అని నాకు తర్వాత అర్థమైంది. అంటే పిల్లలకు ప్రతిరోజు కూడా మనము మోటివేషన్ చేస్తూ ఉంటాం, మేము చెప్తూ ఉంటాం, మీరు మర్చిపోతూ ఉంటారు, చెప్తూ ఉంటాం, మీరు మర్చిపోతూనే ఉంటారు అనమాట. అంటే మిమ్మల్ని వచ్చేసి ప్రతిరోజు కూడా మోటివేట్ చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా. ఏ విద్యార్థికైనా కూడా అంతే, ఒకరోజు మోటివేట్ చేసేది వాళ్ళకి చాలా అది మర్చిపోతారనమాట. అందుకేనేమో సార్ వచ్చేసి ప్రతిరోజు కూడా మిమ్మల్ని మోటివేట్ చేస్తుంటాడు. ఆ మోటివేట్ చేయడం వల్లనే మిగతా మా క్లాస్ అందరూ కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటే మీలో లేని ఎనర్జీ కానీ ఆ లక్ష్యం కానీ ఏదైనా గోల్ కానీ ఏర్పాటు చేసుకుని అవన్నీ కూడా వింటూ ఉన్నారేమో అనిపిస్తుంది. తర్వాత నాకు అన్నిటికంటే నచ్చింది మన ఈ మధ్యాహ్నం వచ్చేసి మనకు లంచ్ పీరియడ్లో వచ్చేసి సారు పాటలు పెడుతూ ఉంటాడు అనమాట. ఇది కూడా దీనిపైన కూడా ముందు కొంచెం అభిప్రాయం నాకు వేరే రకంగా ఉంది. ఫస్ట్లో 1 వీక్ అనేది ఏంది సార్ మైక్ వేస్తాడు ఇది అంటే ఇది అని అనుకున్నాను ఫస్ట్లో. తర్వాత ఆ మైక్లో ఏం వస్తున్నాయి, ఏం సాంగ్స్ వస్తున్నాయి అని తర్వాత 1-10 రోజులకి నేను అబ్జర్వ్ చేసినాను అనమాట. ఎక్సలెంట్గా అవి ఎట్లాంటివి అంటే మీరు గమనిస్తూ ఉన్నారో లేదో, మీలో చైతన్యం అనేది నింపడం కోసము, మీలో దేశభక్తి నింపడం కోసము, మీరు అంటే కష్టపడే తత్వం కానీ ఏదైనా లక్ష్యం ఏర్పాటు చేసుకున్న పట్టుదలతో పోరాడే తత్వం కానీ ఇవన్నీ కూడా ఒక విద్యార్థికి అనేది ఆ స్టూడెంట్ లైఫ్లో రావాలి. అంటే ఆ పాటలు వింటూ ఉంటే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు కూడా ఎట్లా ఉంటామంటే ఊరినే రక్తం ఉడుకుతుంది అనమాట దేశభక్తి అనేది. అంటే అటువంటి సాంగ్స్ సార్ ప్లే చేస్తూ ఉండదు. ఓహో ఇవి సినిమా పాటలు కాదు కదా, అంటే కనీసం ఆ అర్ధగంట 1 అవర్ కూడా అంటే మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం అనేది అక్కడ కూడా టైం వేస్ట్ చేయడం. మీరు ఎక్కడైనా ఆడుకుంటూ ఉండొచ్చు, పాడుకుంటూ ఉండొచ్చు, బయట తిరుగుతూ ఉండొచ్చు, భోజనం చేస్తూ ఉండొచ్చు, ఆ పాటలు మాత్రం వింటూనే ఉంటారన్నమాట. అంటే చెవులు పనిచేస్తూ ఉంటాయి ఏవైనా కూడా. అంటే ఆ ప్రతిరోజు వినడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే, మీ ప్రమేయం లేకుండానే మీలో దేశభక్తి అనేది పెంపొందుతుంది. మీకు తెలియదు అది, మీలో దేశభక్తి పెరుగుతూ ఉంది, క్రమశిక్షణ అలవడుతూ ఉంది, గొప్ప లక్షణాలు అలవడుతూ ఉన్నాయి, పట్టుదల కానీ లక్ష్యం కానీ ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయని నిజంగా నీకు తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే ఇట్లాంటి విషయాల్లో నీవు ఇది దాటిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత నీకు తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా నువ్వు సెటిల్ అయిన తర్వాత నీకు హై స్కూల్ సెక్షన్ అనేది గుర్తుకొస్తుంది. విద్యార్థి దశలో బాగా గుర్తుండిపోయే దశ ఏది అంటే హై స్కూల్ దశనే. హెడ్ మాస్టర్ గురించి ఈరోజు నేను చెప్తూ ఉన్నాను చూడండి. మీరు ఎన్ని సంవత్సరాలైనా ఎంత గొప్ప చదువులన్నా చదవండి కానీ హై స్కూల్లో పలానా హై స్కూల్లో గౌడనహళ్ళ హై స్కూల్లో మాకు పలానా హెడ్ మాస్టర్ ఉండేవాళ్ళు. ఆ సార్ ఇప్పుడు నేను ఏ విషయాలు అయితే నేను చెప్తూ ఉన్నానో ఆ విషయాలన్నీ కూడా ఆ రోజు తలుచుకుంటారు. ఇంకొక అది 20 ఏళ్ళకి కావచ్చు, 30 ఏళ్ళకి కావచ్చు, 40 ఏళ్ళకి కావచ్చు, ఆ రోజు ఆ సార్ అక్కడ వేసినటువంటి పునాది అక్కడ నాకు బీజం పడింది. అందుకే నేను అప్పుడు రియలైజ్ కాదు. ఇప్పుడు మీరు రియలైజ్ కాదు, ఇప్పుడు మీలో మార్పు అనేది ఇప్పుడు రాదు. మైండ్ మెచ్యూర్ అయిన తర్వాత
ఇంటర్ కానీ డిగ్రీకి కానీ వెళ్ళిన తర్వాత మైండ్ మెచ్యూర్ అవుతుంది. అప్పుడు ఇవన్నీ కూడా ఫ్లాష్ బ్యాక్ మాత్రం గుర్తుకొచ్చి మీరు గొప్ప వాళ్ళగా ఎదిగేదానికి ఈ మీకు ఇక్కడ ఈ 2 yearsలో ఇక్కడ సార్ ఏమేమైతే మీకు ఇంప్లిమెంట్ చేసేటో డిసిప్లిన్ కానీ అవన్నీ కూడా అక్కడ ఉపయోగపడతాయి. గొప్ప వాళ్ళగా మారేదానికి అవన్నీ కూడా తోడ్పడతాయి అన్నమాట. అంటే ఈ విధంగా సార్లో అనేక మార్పులు మన పాఠశాలలో ఉదయం 9 గంటల నుండి మరి మీరు వెళ్ళేంత వరకు మరి చూడండి, మీకు బస్సు వచ్చేది చాలామంది 60-70 మంది విద్యార్థులు ఉన్నారు. 5:30కు బస్సు వస్తుంది. మేమందరం ఎవరు దారిని వాళ్ళు పెట్టుకుంటున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మీ తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత సేఫ్టీగా సార్ తీసుకొని మీ బస్సు వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు ఉండే బస్సు ఎక్కిన తర్వాత మాత్రమే అది ఏ ఉపాధ్యాయుడు చేయడు. 4 గంటల తర్వాత 4 గంటల వరకే ఎవరైనా కూడా టీచర్స్ కానీ హెచ్ఎం గారు కానీ 9 to 4 ఆ విద్యార్థుల యొక్క బాధ్యత నాది. 4 గంటల తర్వాత ఎవరు ఎక్కడ పోతే ఏమి, ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. అది పేరెంట్స్కి ఉండాలి, లేకపోతే పిల్లలకు ఉండాలి, అది నాకు సంబంధం లేదు అంటూ ఉంటాను అన్నమాట. కానీ సారు ఏ రోజైనా మీ బస్సు వెళ్ళకుండా సార్ ఎప్పుడైనా వెళ్ళిపోయినాడా? ఏమో నాకైతే తెలీదు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏదైతే మీ బస్సు వెళ్ళిన తర్వాత మాత్రమే వెళ్తాడని నేను వెళ్ళినాడని అనుకున్నాను. అంటే అంతటి బాధ్యత మీ పట్ల, అంతటి కేర్ అన్నమాట, అంతటి జాగ్రత్త. అంటే తన బిడ్డ వల్లే మీరందరూ కూడా తన బిడ్డలుగా భావించి అటువంటి జాగ్రత్త అనేది తీసుకున్నాడని నేనైతే అనుకుంటూ ఉన్నాను. మరి అటువంటి గొప్ప వ్యక్తి, మరి అటువంటి మహానుభావులు, అటువంటి గొప్ప ఉపాధ్యాయులు, గొప్ప టీచర్ ఈరోజు పాఠశాల నుండి బదిలీ కావడము, రిటైర్డ్ కావడం అనేది మనందరికీ కూడా చాలా బాధాకరమే. మీకు కూడా చాలా బాధాకరం. సార్ వస్తున్నాడు అంటే మీరు నిన్నటి రోజే డేట్ ఇచ్చింది. మీ మొహాలన్నీ కూడా 1000 watts బల్బులో వెలిగిపోతూ ఉన్నాయి అనమాట. నేను మళ్ళీ ఉదయం కూడా మేడం గారు ప్రేయర్లో చెప్తాను అవునా అని చెప్పేసి కళ్ళు ఇంత వెడల్పు చేసుకొని, అంటే అంతటి ఆనందము మీలో కనపడింది అనమాట. అంటే చూడండి ఎంత ఆప్యాయత సార్ పైన. అంటే అటువంటి ఇది మీ అంత కాకపోయినా కూడా మాకు కూడా సార్ వస్తూ ఉన్నారంటే అదొక రకమైన ఆనందము, అదొక రకమైన అనుభూతి. ఇంకోటి చూడండి, సార్ రిటైర్డ్ అయినారు. ఈరోజు హెచ్ఎం గారి సీట్ వచ్చేసి ఖాళీగా ఉంది. సార్ వస్తేనే దాంట్లో సార్ కూర్చోండి సార్ అని మేము అందరము కూడా రిక్వెస్ట్ చేసుకున్నాము. సార్ మాత్రం అక్కడ కూర్చోలేదు. లేదు సార్ కూర్చోకూడదు అని. అంటే ఒక ఎంతటి అధికారి అయినా, ఎంత హెచ్ఎంకి అయినా కూడా హెచ్ఎం సీట్కి వచ్చేసి ఆ రోజు వరకే చూడండి. అంటే తన ఏమంటారంటే అంటే ఆ రూల్స్ ప్రకారము అధికారం అనేది ఆ డేట్ వరకే ఉండేది. అంటే 31 తర్వాత సార్ రిటైర్డ్ అయినారు. మరి ఆ రోజు నుండి పవర్ పోయింది. అంటే అధికారము పోయినట్టు అనమాట. అంటే ఆ సీట్లో కూర్చున్న దానికి బయటకు చెప్పలేదు. కానీ మాకు అర్థమైంది ఏమంటే ఇంకా కూర్చోకూడదు సార్, అది అంటే అది మర్యాద అనమాట, అది గౌరవం అనమాట. ఆ సీట్కి ఇచ్చే సారు వాల్యూ అనమాట. నిజంగా చాలా గ్రేట్ సార్, హ్యాపీ సీట్ చాలా గ్రేట్. అంటే అటువంటి గుణం అనేటువంటి చాలామంది ఎవరెవరు వస్తూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు కూర్చొనేది పోయి దగ్గర పడబడబడిన కూర్చొని హెచ్ఎం గారు ఉన్నా కూడా కొంతమంది వస్తారు, హెచ్ఎం గారు లేచి నిలబడితే వాళ్ళ సీట్లో పోయి కూర్చుంటూ ఉంటారు. అంటే అది తప్పు, అసలు కూర్చోకూడదు యాక్చువల్గా. మరి సార్ గారు దాన్ని మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి ఆ సీట్లో కూర్చోలేదంట. అంటే అటువంటి గుణం, అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహానుభావులు సారు. మరి నిజంగా సార్ ఈజ్ వెరీ గ్రేట్. మరి ఈ సందర్భంగా మరొకసారి సార్కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ